ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు పప్పు చిక్కుడులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కనుక ఇవి ఎంతో సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్టవ్ మీద బాణీ పెట్టుకుని మనం 2 లోటాలు నీళ్ళు పోసుకుంటున్నాం. ఈ లోటాన్నర పిండికి 2 లోటాల నీళ్ళు. దీంట్లో టేస్ట్కి తగ్గ సాల్ట్, కారం. నేనైతే 2 స్పూన్లు కారం వేసాను. కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. రెడ్ కలర్ ఫుడ్ కలర్ కూడా వేసాను, ఒక చిటికుడు. రెడ్ కలర్ కూడా వేసుకుంటే కలర్ బాగా వస్తాయి అన్నమాట. చెకోడీలు కలర్ బాగుంటుంది మనకి. నీళ్ళు బాగా మరిగేదాకా మంటని హై ఫ్లేమ్లో పెట్టాలి. అంటే ఒక లోట అంటే కేజీ పిండి అనమాట. ఇది కేజీ బియ్యం కడిగేసి ఆరబెట్టుకుని పిండి పట్టించుకున్నాం. ఇదేమో మైదా పిండి. కేజీ బియ్యం పిండిలోకి 1/2 కేజీ మైదా వేసుకోవాలి. వేసుకుంటే గుల్లగా బాగుంటాయి అన్నమాట టేస్ట్. ఉత్తి మైదాతో కూడా చేసుకోవచ్చు. అవి మరొకసారి చూపిస్తాం ఫ్రెండ్స్. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం మైదా బియ్యం పిండి కలిపేసుకుని దీంట్లో పెట్టుకున్నాం గిన్నెలో. అవి కొంచెం కొంచెంగా వేసుకుని ఉండకట్టకుండా కలుపుకోవాలి. మంటను మటుకు నీళ్ళు మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పిండి కొంచెం కొంచెంగా వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకుని స్టవ్ మీద ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మీద ఒక 1/2 గంట చల్లారేదాకా ఉంచుకుని అప్పుడు మనం కిందకి తీసుకుని ఒక 100 గ్రాముల ఆయిల్ దాంట్లో వేసుకుని పిండి అంతా బాగా ముద్ద కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పిండి ఒకసారి బాగా కలిపేసుకుని ముద్ద కింద చేసుకోవాలన్నమాట. పిండి మొత్తం ఇలా కలిపేసుకుని 2 ముద్దల కింద చేసి పక్కన పెట్టుకుని దీనికి 1/2 కేజీ పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను. నేనైతే పచ్చిశనగపప్పు శుభ్రంగా 2 గంటల ముందుగా నానబెట్టేసుకుని నీళ్ళు వాడదే వేసుకుని తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఇంకా పచ్చిశనగపప్పు నానిపోయిన తర్వాత వాడదే వేసి తడి లేకుండా ఆరబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం. పిండి ఒక్కొక్కటిగా చేసుకుని మరీ లావుగా మందంగా ఉంటే త్వరగా వేగదన్నమాట చెకోడి. అందుకని కొంచెం పల్చగా చేసుకోవాలి. మరి లావుగా కాకుండా సన్నంగా కాకుండా చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా ఇలాగా మనకి చిన్న చెకోడి కావాలంటే చిన్న సైజులో లేకపోతే పెద్దవిగా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత పచ్చిశనగపప్పు దాంట్లో వేసుకుని మళ్ళీ ఒకసారి రౌండ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి రోల్ చేసుకుని చకోడీని ఫోల్డ్ చేసేసుకోవడమే. నేను మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో చేశాను అనమాట. ఇవి ఎక్కువగా కాలితే కొలత పెంచుకుని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తక్కువ కాలితే తగ్గించుకుని చేసుకోవచ్చు. నాకైతే ఈ పిండి చేయనందుకు దగ్గర 2 గంటల సేపు పైన పట్టింది ఇవన్నీ చేసి రెడీ చేయనందుకు.
మొత్తం ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇలా అన్నీ రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాణీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే లోన్ బాగా వేగకుండా మెత్తగా అయిపోతుంది, మెత్తగా ఉంటాయి అన్నమాట. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకుని అన్నీ తీసేసుకుని అలాగా మనకి వేగిపోయిందో లేదో తెలుస్తుంది. వేగిపోయిందనమాట. వేగిపోయాక ఇవన్నీ తీసేసి పక్కన పెట్టుకుని నూనె బాగా వాడదేవి దాకా పక్కన ఉంచుకోవాలి. ఇవి ఎంతో సింపుల్గా టేస్టీగా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్